ఆమె కోడలేక కాదు నేను. 4 రోజుల సంది చూస్తున్నా ఏదో ఒక పని చెప్తానే ఉన్నావు. పీరియడ్స్ వచ్చి కడుపు నొప్పితో పడుకుంటే ఎల్లి గిన్నెలు తోమని చెప్తావా? అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను నచ్చలేదా లేకపోతే కట్నం తేయలేదానా? అరే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏదో ఒక మాట ఏదో ఒక వంకతో అంటనే ఉన్నావు. మాటకు ముందు అరేంజ్ మ్యారేజ్, మాటకు తర్వాత అరేంజ్ మ్యారేజ్. ఏమనుకున్నావు అసలు? బొంగు, నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు దునియాలకి ఇప్పుడు. ఒకవేళ వచ్చిన పిల్లకి నీ కొడుకుకి ఇట్లా నచ్చలేదనుకో, ఏ డ్రమ్ములోనో ఏ పాయిజన్ కలిపో లేకపోతే ఏ అడవిలోనో ప్లాన్ చేసి వేసేస్తే అప్పుడు తెలుస్తుంది. ఫ్యామిలీ బొంగు పోషణం ఏముండదు, పోతాడు సీదా పైకి. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను అత్తమ్మ. ఆయనకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనేం చేసైనా చూసుకోగలను. అయినా ఈ రోజుల్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇవ్వాలంటే మీరనుకున్నంత సింపుల్ కాదత్తమ్మా. వాడికి సొంత ఇల్లుందా, ఆస్తుందా, వాడి కులం ఏంటి, మతం ఏంటి, వాడు జాబ్ చేస్తాడా, జీతం ఎంత, వాడికి ఏమైనా అఫైర్స్ ఉన్నాయా, వాడి ఫ్రెండ్స్ ఏంటి, వాడు ఏం తింటాడు, ఎలా ఉంటాడు, ఆఖరికి వాడు వేసుకునే బట్టల్లో బ్రాండ్ ఉందా లేదా అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. నాకు మాత్రం మా ఆయనే నాకు అన్ని, ఈ ఇల్లే నాకు ప్యాలెస్, మా అత్తమ్మే నాకు ఒక అమ్మ లెక్క, మా ఆడబడుచు నాకు సొంత చెల్లె లెక్క. నాకేమైనా ఏ బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా నచ్చినా నచ్చకపోయినా మా ఆయన ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అనుకుంటూ అడ్జస్ట్ అయితే ఇక్కడే బతుకుతున్నాను అత్తమ్మ. అదే మీరు అనుకుంటున్నట్టు మాయ మాటలు చెప్పి నీ కొడుకుని బుట్టలేసుకొని ఉండుంటే ఈ పాటికి నా ఇంటికి ఇల్లరికం వచ్చేటోడు. నా స్వార్థం నేను చూసుకోలేదు అత్తమ్మ. అండ్ మీ కొడుకు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయడు.